దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. స్తోత్రం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని లేఖనము తెలియజేస్తూ ఉంది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాము కనుక విశ్వాసము ద్వారా మనమందరము కూడా దేవుని కుమారులము, కుమార్తెలము. ఆమెన్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.